హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ సినీ టాకీస్. జూన్ 20 అంటే ఇవాళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన గారాల పట్టి క్లీన్ కారా మొదటి పుట్టినరోజు. దీంతో ఉపాసన ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. అందులో ఏముందంటే, ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి బేబీ పుట్టేంత వరకు వీరిద్దరూ ఎలా ఫీల్ అయ్యారో అందులో అన్ని మూమెంట్స్ని పదిలంగా భద్రపరుచుకున్నారు. తమను అందరూ పిల్లల గురించి అడిగేవారని, పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టడం చాలా సంతోషంగా ఉందని, జూన్ 20న కూతుర్ని ఎత్తుకున్నప్పటి ఫీలింగ్ను మర్చిపోలేమని చరణ్ ఉపాసన వీడియోలో యాడ్ చేశారు. అలాగే అందులో తమ కూతురికి క్లీన్ కారా అని నామకరణం చేసిన క్లిప్స్ కూడా యాడ్ చేశారు. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా డార్లింగ్ క్లీన్ కారా కొణిదెల, మా జీవితాల్లో చాలా ఆనందాన్ని తెచ్చినందుకు ధన్యవాదాలు. నువ్వు మా జీవితంలోకి వచ్చి జన్మ ధన్యమయ్యేలా చేశావు. నేను ఈ వీడియోని మిలియన్ సార్లు చూశానని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా అది చూసిన మెగా ఫ్యాన్స్ క్లీన్ కారా పాపకు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. కాగా గత సంవత్సరం జూన్ 20న మెగా ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందని సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పాప పుట్టిన తర్వాత మెగా కుటుంబంలో అన్ని శుభాలు జరగడంతో మెగా ప్రిన్సెస్ రాక అందరిలో సంతోషాన్ని నింపిందని అంతా చర్చించుకుంటున్నారు. క్లీన్ కారా పుట్టిందో లేదో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. అలాగే చిరంజీవికి పద్మ విభూషణ్, వరుణ్ తేజ్ పెళ్లి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడం, ఇలా అన్నీ రావడంతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ పాప పుట్టి ఏడాది పూర్తయినప్పటికీ ఆమె ముఖాన్ని మాత్రం ఇప్పటికీ ఎవరికీ చూపించలేదు. పలు ఫోటోలు వీడియోలు షేర్ చేసినప్పటికీ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. సైడ్ బ్యాక్ అలా చూపించారు, కానీ పూర్తిగా ఫేస్ చూపించకపోవడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కనీసం ఈరోజు మొదటి పుట్టినరోజు నాడైనా ముఖం చూపిస్తారేమోనని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.